జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి. వినాయకుడంటే విఘ్నాలను తొలగించే దేవుడు. అలాంటి మహిమగల గణనాథుడు స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ పవిత్ర దేవాలయం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయముగా నిలిచింది. కోరికలు నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక గణపతి చరిత్ర, మహిమల విశేషాల గురించి ఈనాటి శుభోదయ కార్యక్రమంలో తెలుసుకుందాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి. కాణిపాకం ఆలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. చాలా కాలం క్రితం ఇప్పటి కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములుండేవారు. వారిలో ఒకరు మూగవారు, ఒకరు చెవిటివారు, ఇంకొకరు గుడ్డివారు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకసారి వారి పొలంలో ఉన్న బావిలో నీరు తగ్గిపోయింది. పంటలకు నీరు పెట్టడానికి వారు బావిని మరింత లోతుగా తవ్వడం ప్రారంభించారు. తవ్వుతుండగా ఒక గుణపం గట్టిగా ఏదో రాయికి తగిలింది. వెంటనే ఆ చోటు నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ దృశ్యం చూసి వారు భయపడిపోయారు. కొద్దిసేపటికే ఒక అద్భుతం జరిగింది. మూగవానికి మాటలొచ్చాయి, చెవిటివానికి వినిపించడం మొదలైంది, గ్రుడ్డివారికి చూపు వచ్చింది. ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. గ్రామస్తులందరూ అక్కడికి చేరుకొని చూసేసరికి బావిలో స్వయంభూగా వెలిసిన శ్రీ వినాయకుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని బయటకు తీయాలని ప్రయత్నించినా కదల్లేదు. అప్పుడు భక్తులు వేల కొద్ది కొబ్బరికాయలు కొట్టి వాటిని నీటితో అభిషేకం చేశారు. కొబ్బరి నీరు అంతగా ప్రవహించిందట. అది 1 ఎకరం పొలం వరకు చేరిందని చెబుతారు. కాణి అంటే ఎకరం, పాకం అంటే నీరు ప్రవాహ. అందుకే ఆ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమేణా ఈ ఆలయం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. నేటికి స్వామివారు బావిలోనే దర్శనమిస్తారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మి వేలాదిగా దర్శనానికి వస్తుంటారు. మరో విశేషం ఏంటంటే ఆ వినాయకుడి విగ్రహం క్రమంగా పెరుగుతూనే ఉందని భక్తుల నమ్మకం. గతంలో స్వామివారికి సమర్పించిన కవచాలు ప్రస్తుతం సరిపోవడం లేదని ఆలయ అధికారులు చెబుతుంటారు. అయితే స్వామివారి చుట్టూ ఎప్పుడూ నీరు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి విగ్రహం పూర్తిగా బయటకు కనిపించదు. బావిలో కొంత భాగం మాత్రమే దర్శనమిస్తుండటంతో ఆలయానికి మరింత విశిష్టత సంతరించుకుంది. కాణిపాకం ఆలయం సత్య ప్రమాణానికి కూడా ప్రసిద్ధి చెందింది. కుటుంబం, భూమి లేదా ఇతర వివాదాల విషయంలో కొందరు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తారు. వినాయకుడి ముందు అబద్ధం చెప్పకూడదనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందువల్ల ఈ ఆలయం న్యాయం, సత్యానికి ప్రతీకగా భావించబడుతోంది. ఇక ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు కొనసాగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది. భక్తి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, వివాహం, వ్యాపారం వంటి విషయాల్లో తమ కోరికలు నెరవేరాలని భక్తులు కాణిపాకం వినాయకుడిని ప్రార్థిస్తారు. మనస్ఫూర్తిగా మొక్కుకుంటే స్వామివారు తప్పకుండా ఆశీర్వదిస్తారనే విశ్వాసం భక్తుల్లో ఉంది.
కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం ఆంధ్రప్రదేశ్కు ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చిన గొప్ప పుణ్యక్షేత్రం. స్వయంభుగా వినాయకుడి మహిమలు, చారిత్రక విశిష్టత, భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి శుభోదయ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్, జనం కోసం జగతి కోసం.